పెద్దనాగురు గెలిచేసినాడు. ఇప్పుడు ఈడ మాట ఏంది, ఛాలెంజ్ది. సరేనా? ఏం చెప్పినామో, జాకీర్ ఓడిపోతే మీసాలు తీసామని చెప్పినాం. మన మీసాలు వీళ్ళకు ముఖ్యమా? చెప్పేది రా నాయన, నేను చెప్పేది. మన మీసాలు వీళ్ళకు ముఖ్యమా? ₹1,00,000 ముఖ్యమా? పేషెంట్ కు ₹1,00,000 అనౌన్స్ చేసినాడు. ఫస్ట్ ఆ ₹1,00,000 వచ్చే కట్టేప్పుడు మీసాలు తెచ్చాంపో. ఉండు వన్నా కుమార్ అన్న, నీకే సవాల్ చేస్తా అంట. సీఎం ఎన్టీఆర్ ఏం చెప్పినాడు? ఎవరైనా వానికి సపోర్ట్ చేసేవాడు పైకి రాండి మిసాల్ చెప్పినా గాండు కామెంట్లు, హఫాదా కామెంట్లు కింద రాన్నా, పైకి రా తీసుకుంటా. నేను రే డాలి బ్యాడ్ పెట్టాలి, నువ్వు బాగా విను. నేనేం చెప్పినా ముందుగానే, మా వాళ్ళు ఓడిపోతే అతను వైసీపీ కార్యకర్త పోకపోయినా ఇబ్బంది లేదు, గెలిపించే బాధ్యత నాదేం చెప్పినా. ఖాజా అన్నతో సహా, సౌదీలో ఉండే ఖాజా అన్నతో సహా మీసాలు తిప్పి చెప్తాండా. అతను నా సవాల్కి సరిగ్గా చెప్పండి, మీసాలు ఇప్పుడే తీసుకుంటా వితౌట్ 1 సెకండ్ లో. రే కామెంట్ వచ్చి సవాల్ ఏం లేదు అన్నలేనా? సవాల్ ఏం లేదు. ఉండు, నేను చెప్తా ఉండు. ఇదే అజయ్ అన్న వచ్చి మొన్న నీ విజ్ఞప్తి వదిలేస్తా అండా. అదో ఇది చూపి చెప్తా ఉన్నా విజయానికి, ఇది చూపి చెప్తా నీకు గుర్తు పెట్టుకో. ఏమి అందరి టికెట్ కిందకి మీట్ మిస్ అందరూ ఇదే అజయ్ అంటా. నా కింద సీఎం ఎన్టీఆర్ ఆర్దులు పెరుకును అజయ్ నీకే. ఏమి ఒక సాటి ఆడబిడ్డని, నీ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని వచ్చి దర్వారాన వచ్చి 2,10,000 వేసినాడు. నీ మానవత్వం అడిగిపోయింది నన్ను. ఇది ఏకి ఓటు పేరు చెప్పి కింద రాసాడా? ఏమి ఉండు 10 మంది దగ్గర నీ అమ్మ దగ్గర పుట్టుంటే నువ్వు పుట్టినావు. సీఎం ఎన్టీఆర్ మీసాలు ఇలాగే ఉంటారు అజయ్, గుర్తు పెట్టుకో. ఏమి నువ్వు వచ్చి ఈ టిక్ టాక్ లో వచ్చి కింద ఏరి పెట్టావుడా గాండు నా కొడుకు అజయ్, ఒక మాట గుర్తు పెట్టుకో. ఇదే దర్వారాన వచ్చి నీ కుటుంబానికి, నీ సంబంధించిన వాళ్ళకి లంచా కొడుకుతో నేను భయపడ్ను. అమ్మ పుగ్గులో నా మొడ్డ నా ఆతు కొట్టి కిందది. ఇదే అజయ్ సవాల్ చేసి విసిరేసాడ. ఓకే రే అజయ్, ఒక మాట గుర్తు పెట్టుకో. నాకన్నా పెద్దోడు కావచ్చు నువ్వు, గాండు నా కొడుక, హీడ నా కొడుక, లోఫర్ నా కొడుక, లుచ్చ నా కొడుక. ఇదే నీ కుటుంబానికి సంబంధించిన వానికి దర్వారన్న 2,10,000 పేసినట్టు గాండు పుగ్గులు నమ్మట. ఈ బుట్టు తీసి మాట్లాడడానికి ఇదే బుట్టు ఏంది 20 దినాలు ఈ బుట్టు మా మెడపించింది. నీ అమ్మ నీ జన్మ అమ్మ పుగ్గులు నా అమ్మట. ఎవరు లంజా జన్మ ఇచ్చింది నీకు? నీ అమ్మ తాగుడు బొగ్గు పుగ్గులు నా అమ్మట లంజా కొడుక. సవాల్ చేసిన లంజా కొడుకు, ఈ కండవ నా మెడలో ఉంటది, నా చిరునవ్వుతో ఈ మీసాలు ఉంటది కూడా. పైకి రారా జయను, పైకి రారా. నీ అమ్మ గాండు పుగ్గులు నా అమ్మట. తర్వాత నా సాయం చేసి తప్పు లంజా కొడుక నీకు. అందరూ దయచేసి మీట్ వేసుకోండి, నేనే మాట్లాడతా. నా ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టా. ఏమే అజయ్ పైకి రాను, పైకి రారా అజయ్. నీ అమ్మ గాండు పుగ్గులు నా అమ్మట. పైకి రారా కొడుకాను, పైకి రా. నీ అమ్మ ఆడరా సమాధానంలో నీతి నిజాయితీ. పైకి రాను, పైకి రా. మీ అమ్మ పుగ్గులు నా మొడ్డ. వైసీపీ కార్యకర్తలు కొంతమంది లంజా కొడకలారా నోట్లో మొడ్డ పెట్టి కొట్టాలి. ఎప్పుడు ఏమైనా వాళ్ళు వచ్చి ఏమైనా వగినారనుకో, ఈ కింద సీఎం ఏంటి రాత్రులు పెరుకోవాలి కింద. మీరు మీ అమ్మ జన్మ అమ్మ పుగ్గులు నా మొడ్డ ఎట్ట పెట్టారా గాంజు లంజా కొడుకులారా మీరు. రారా అజయ్ పైకి రా, పైకి రా. నీ అమ్మ అడుగు తినే పుగ్గులు నా మొడ్డ. పైకి రా లంజా కొడ, పైకి రా అజయ్. నీ అమ్మ గాండు పుగ్గులు నా మొడ్డ. పైకి రా, దించకుండా నీ అమ్మ పుగ్గు చెక్కుతా. పైకి రాను. నీ అమ్మ అడుగు తినే పుగ్గులు నా మొడ్డ లంజా కొడక. నీ ఫ్యామిలీ జైన్ పెట్టరా, లంజా కొడక జైన్ పెట్టు, జైన్ పెట్టరా. నీ అమ్మ తాగుడు పుగ్గు అమ్మ ఎవరు మాట్లాడకు. నా కింద వచ్చి అజయ్ వచ్చి నా కింద ఆతు పెరుకోవాలి లంజా కొడక. నువ్వు లంజా కొడుక ఇదే దర్వారాన వచ్చి నీకు కింద కామెంట్లు పెట్టాండ. జైన్ పెట్టాలి లంజా కొడక, జైన్ పెట్టు. నీ అమ్మ తాగుడు పోతు అమ్మ పుగ్గులు అమ్మ జైన్ పెట్టు. లంజా కొడక ఎంతమంది దగ్గర కనిపించరా నీ అమ్మ లంజా కొడక నీకు. పైకి రా, పైకి రా లంజా కొడక, పైకి రా. ఏ లంజా కొడుకు అయినా అడ్రస్ చెప్తా ఇండియాలో. ఏమి రే డాడీ కింద సీఎం ఎన్టీఆర్ ఆతులు పెరుకు, కింద ఆతులు పెరుకురా. మీ అమ్మ పుగ్గులు నా అమ్మట సవాల్ చేసింది సీఎం ఎన్టీఆర్ డక్కు మరాఠ సవాల్ చేసింది. ఏ లంజా కొడుకు వచ్చి మీరు వచ్చి మా సవాల్కి జవాబు ఇచ్చినారా మీరు? ఏ లంజా కొడుకు వచ్చి మీసం తీసుకుని చెప్పినాడు. పైకి రండిరా,
పైకి రాండ్రా మీ అమ్మ పుగులు నమ్మట మా వైసీపీ కార్యకర్త పోయినా కూడా వచ్చి మేము వచ్చి కాదరా నీ అమ్మ కొల్లికి నా ముట్ట నీ అమ్మ నోట్లో నా ముట్ట ఎందుకు తిడుతున్నావురా? ఇప్పుడు నీకు గుద్దులో దమ్మలేదా? కాదరా నీ గుద్దులో దమ్మలేదా? నీ అమ్మ గుద్దులో నా ముట్ట నీ అమ్మ పువ్వు తెంగేస్తా నీ అమ్మ నోట్లో నా ముట్ట నీ అమ్మ గుద్దులో నా ముట్ట నీ పార్టీ కండా వాడుకునే తల్లి పువ్వులో నా ముట్ట నీ అమ్మ గుద్దులో నా ముట్ట నీ అమ్మ నోట్లో నా ముట్ట కాదరా ఎట్ట పుట్టినవరా నీ అమ్మ గుద్దులో నా ముట్ట ఒరే చిల్లర లంజ కొడక ఒరే చిల్లర లంజ కొడక ఒరే నీ అమ్మ తాడుపోతు గుద్దుంది ఎట్టుకుంది ఏం ఎట్టుకుందిరా నీ అమ్మ పువ్వుల ముట్ట నీ తల్లి పువ్వుల నా ముట్ట నీ అమ్మ పువ్వుల నా ముట్ట నీ తల్లి పువ్వుల నా ముట్ట నీ అమ్మ పువ్వుల నా ముట్ట నీ అమ్మ పువ్వుల నా ముట్ట మీసాలు తీరా నీ అమ్మ దగ్గర నువ్వు మీసాలు తీ నీ తల్లి పువ్వులు నీ పెళ్ళం దగ్గర మీసాలు తీ మీసాలు తీరా నీ అమ్మ పువ్వుల ముట్ట మీసాలు తీరా నీ అమ్మ గుద్దలు నా ముట్ట మీసాలు తీరా నీ అమ్మ పువ్వుల ముట్ట నీ అమ్మ పువ్వులు నీ అమ్మ నీ అమ్మ బుద్ధి తినేస్తుండు దించకుండా నీ అమ్మ పుగ్గు తెగుతా నీ అమ్మ నోట్లో మొట్ట పెడతా మీసాలు దిగిపోతే నీ అమ్మ పువ్వులు నమ్మట మీసాలు దిగిపోతే నీ అమ్మ నోట్లో మొట్ట పెడతా నీ అమ్మ పువ్వు తినేసి మీసాలు దిగిపోతే నీ అమ్మ నోట్లో మొట్ట పెడతా మీసాలు దిగిపోతే నీ అమ్మ బుద్ధులు నమ్మట నీ అమ్మ బుద్ధులు నమ్మట నీ అమ్మ తాగుడుపోతూ అమ్మ నీ ఎక్కర్లంగా రేజ్ లంజ కొడతా మీసాలు తీరా మీసాలు తీరా నీ అమ్మ మీసాలు తీ నీ అమ్మ పువ్వులు నమ్మట మీసాలు తీ జగన్ ఫోటో తీరా నీ అమ్మ మీసాలు తీరా నీ అమ్మ పువ్వులు నమ్మట కండవ తీరా నీ అమ్మ దగ్గర ఓడిపోయినావు కండవది కండవ తీరు తల చూడు ఇది నీ అమ్మ పువ్వులు చూడు ఇది చూసావా నీ అమ్మ నీ అమ్మ తాగుడుపోతూ లంజా పువ్వులు నమ్మడగా నీ అమ్మ తాగుడుపోతూ నీ అమ్మ పువ్వులు ఎడమనతుందిరా నీ అమ్మ దగ్గర నీ అమ్మ లంజా కొడగా నువ్వు నీ అమ్మ ఇదే ధర్మన వచ్చి 2,10,000 నీ అమ్మ తాగుడుపోతూ అమ్మ పువ్వులు నమ్మట నీ అమ్మ పువ్వులు నమ్మట జగన్ ఫోటో దిక్కుది నీ అమ్మ లంజా ఒక మాట గుర్తు పెట్టు మిషన్ తీరా జగనన్న పార్టీ నిజంగా అయితే మిషన్ తీరా నీ పిల్లని మిషన్ తీరా నీ పిల్లని మిషన్ తీరా నీ అమ్మ పుట్టులు చూడుబా హలో 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 నిమిషం ఉండి టచ్ చేసి చూడు నిమిషం ఉండి అందరూ మూటేసుకోండి చూడుబా ఇక్కడ ఒక మనిషికి వ్యక్తిగతంగా జరిగిందే గాని ఇక్కడ రాజకీయ పరంగా ఎక్కడ జరగలేదు. ఆ మనిషి అందులో మానవత్వంగా ఇంతమంది ఆ అమ్మాయికి ఇంత లెక్క ఇస్తానని చెప్పి పెద్దనవరంలో చెప్పినాడు. ఆ తర్వాత ఇంతమందికి భోజనాలు పెట్టిస్తాను 1000 మంది దగ్గర అని చెప్పినాడు. కాబట్టి ఒక మనిషి ఆ లైవ్ లో 5 నిమిషాలు ఇచ్చిన ఆలోచించి ఒక మంచి గుణంతో ఒక స్వేచ్ఛగా సమాజానికి ఏదో ఉపయోగపడతానే ఒక ఆలోచనతోనే ఆ వైసీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ, మా సోదరులు కానీ, మా సోదరిమణులు కానీ ఆలోచించి ఏదో సాయం పొందుతుంది ఆ అమ్మాయికి సీమెంటర్ గారు అనౌన్స్ చేసిన ఆ అమ్మాయికి ఆ అమ్మాయి తరపు నుంచి ఆడబిడ్డలకు ఆడబిడ్డ మగబిడ్డకు న్యాయం జరుగుతుంది అని చెప్పి టికెట్ల పరంగా ఇండియాకు పంపించే ఉద్దేశంతోనే మంచి చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన పెద్దనాగురునకు ఓటేసి గెలిపించినారు. ఇందులో కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలు లేవు. మీరు వీటిని అనవసరంగా మీరు ఆలోచించుకొని మీరు వీడు కొట్టాడుకొని అరుచుకొని కొత్త సంవత్సరం వచ్చింది హ్యాపీగా ఉండండి బ్రదర్. ఎందుకు మీరు తిట్టుకోవడము అరుచుకోవడము? నేను చెప్పేది ఒకటే, ఆడ ఒక మంచి జరుగుతుంది, మంచి ఉద్దేశం జరుగుతుందని ఈ జాగీరు ప్రచారం ఈ ప్రకటన ఎట్లా ఉందంటే 5 నిమిషాల్లో ఆ ప్రకటనకు ఆ అవతల రేసిమిటే నేను చెప్పేది మొత్తం విను. ఈ జాగీరు చెప్పిన ప్రకటనకు తర్వాత వచ్చేసి పెద్ద నాగూరు ఇచ్చిన ప్రకటనకు 2 వచ్చేసి కన్విన్స్ చేస్తే ఆ ప్రకటనలో
ఆ ప్రకటనలో ఆ ఆడపిల్లకు నువ్వే సాయం చేస్తాను, ఇన్ని రోజులు ఆడపిల్ల కోసం నువ్వే డబ్బులు వసూలు చేసినావు, ఆ ఆడబిడ్డకు నువ్వే రిమ్యూనరేట్ చేసినావు, ఇవన్నీ చేసినావు, ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి ఆడబిడ్డకు సాయం ఆడ ఉంటే ఆడ ఎవడైనా పోతాడు. నేను కూడా పోయినా, ఎందుకు సహాయం ఉంది. చెప్పేది నువ్వు సీమంటా, ఆడ సాయం ఉంది. ఆ ఆడపిల్లకు వాళ్ళకి ఇద్దరు పుట్టిన ఆడబిడ్డ ఒకటి మగపిల్లడు ఒకడు, వాళ్ళిద్దరికి మంచి జరుగుతుంది కాబట్టి ఒక ఉద్దేశంతోనే ఎవరైనా వేస్తారు. నేను కూడా వేసినా, ఎందుకంటే రేపు వాళ్ళిద్దరికి తర్వాత ఓ నిమిషం బ్రదర్, మీరందరూ మూడు వేసుకోండి, వాళ్ళిద్దరికి ఓ మూడు వేసుకో బ్రదర్, ఇద్దరికి కాదు, ఆ ఆడబిడ్డకు పుట్టిన ఇద్దరు పిల్లలకు టికెట్లు పరంగా ఆయమ్మ టికెట్ పరంగా మొత్తం నేను భరిస్తాను అని చెప్పినాడు. కాబట్టి ఇది మంచి ఒక ఉద్దేశం, అది మంచి పని. ఆ పనికు నేను కూడా ఫిదా అయిపోయినా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసిందే కదా ఇన్ని రోజులు, నువ్వు ఆమె కోసం కష్టపడినావు. ఆ కష్టంలో ఇంటికి పంపించే ఒక ఉద్దేశంతోనే నేను కూడా కష్టపడతాను. ఎప్పుడు ఈ రోజు కాకపోయినా కానీ రేపు ఇల్లుండి ఎప్పుడు కానీ టికెట్లకు నేను సాయం చేస్తానని చెప్పినాడు. దాంట్లో జగనన్న అభిమాని కావచ్చు, మా కేబాల్ అభిమాని కావచ్చు, బీజేపీ అభిమాని కావచ్చు, అందరూ కూడా ఓటు వేస్తారు, ఓటు వేసినారు. దాంట్లో చూడు, దాంట్లో పార్టీ పరంగా లేదు అసలు ఆడ. సరే ధర్వన్న, నీ మాటకు మేము గౌరవం ఇస్తాం కదా రే. వైసీపీ ధర్వన్న, దయచేసి నీ మాటకు నేను గౌరవం ఇచ్చినా ఒక నిమిషం ఉండన్నా. నేను ఒకటే మాట్లాడుతున్నా, మా నాయకుడు కండవా వేసుకొని మా నాయకుడు ఫోటో మీ నాయకుడు నేను చెప్పేది ఒక విషయం ఆన్సర్. మీ నాయకుడు ఏం చెప్పినాడు, మంచి ఎక్కడ ఉందో యాడ మంచి జరుగుతుందో అక్కడ మీరు ఉండండి అని చెప్పినాడా లేదా? చెప్పినా. ఒక రూపాయి ఈడ లాభము కష్టమో నష్టమో ఒక ఆడపిల్లకు ఈడ ₹1 పొందుతా అంటే పక్కన 10 రూపాయలు ఆడ వాళ్ళు పొందుతానంటే అక్కడ ఉండమన్నాడా? ఈ ₹1 కోసం ఈడ ఉండమన్నాడా? చెప్పున్నా. 10 రూపాయలు ఆడ వాళ్ళు రేపు ఆ అమ్మాయికి టికెట్ ఇవ్వని పక్షాన, ఆ బిడ్డలకు టికెట్లు ఇవ్వని పక్షాన, ఆ సాయం చేయని పక్షాన, అప్పుడు నీ గొంతు నీ గళం అనేది విప్పల, అది నీ హక్కు ఉంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉండండి, ఎవరు తిట్టుకోకండి, అందరూ బాగుండి హ్యాపీగా ఉండండి, ఎవరు తిట్టుకోకండి. పార్టీలకు మీ పార్టీలోనే తిట్టుకున్నారు, మీ పార్టీలోనే అనుకోకూడదు, ఆ పార్టీలో అనుకుంటారు, ఈ పార్టీలో అనుకుని మీరు అనుకోకూడదు. ఆ మీసాలు గురించుకుందాము, ఈ గురించుకుందాం బ్రదర్ కామెంట్లు పెడతాండ్రు, అది తప్పు. మీసాలు గురించుకుందాం అంటే పార్టీ పరంగా పోయినాడు, కానీ ఆడ మానవత్వ ప్రకారంగా అనౌన్స్ చేసింది. ఇక్కడ లైవ్ ఇప్పుడు టిక్ టాక్ లో ఇక్కడ చెప్పుకునింది వేరు, కానీ ఆ లైవ్ లో 5 minutes ఉంటే ఆ టైంలో పెద్దనగరున్న పెద్ద ప్రతిజ్ఞ చేసినాడు. ఏంది, వాళ్ళు ముగ్గురికి టికెట్లు తక్కువ లేదంటే 300 దినాలు, 600 దినాలు, 700 దినాలు కావచ్చు, దానికి నేను స్కాన్ చేసినాడు. అది జనాలు నీకు కూడా కారుణ్యత్యము అనేది ఉంటది, మన అందులో వైసీపీ నాయకులు ఉంటది, అందరికి ఉంటది. కాబట్టి ఆ లెక్కరంగా వాళ్ళు నువ్వు కూడా ఓటు చేయొచ్చు పెద్దనగరు, ఎందుకంటే ఆడబిడ్డ పుట్టిన 2 బిడ్డలు పోవాలి అనే ఒక ఆలోచనతోనే నువ్వు కూడా ఓటు వేయచ్చు. అది జరిగితే సంతోషం, నీకు సంతోషం, మనకు అందరూ సంతోషం. మీసాలు ఏమన్నా అమ్మాపుకి, మీసాలు ఏంద్రా ఇట గురిగేసి అమ్మాపుకు రేపు మళ్ళా ఒళ్ళుతాయి, ఇవి మొలవ. సరే సరే వేస్ట్ మాటలు, వేస్ట్ మాటలు లేవు, ఇక్కడ పార్టీ లేదు. సరే సరే నేను చెప్పి నీ మాట విన్నాను కదా, నా మాట విన్నాను మాడుకోండి. ఓకే కూల్ గా. నేను సవాల్ చేసినప్పుడు సీఎం ఎన్టీఆర్ మీసం తీసుకున్నప్పుడు ఎవరు వచ్చి పైకి వచ్చి సవాల్ చేసినాడు, పైకి రమ్మని చెప్పు ధర్మరన్న.
మంచిగానే మాట్లాడుకుందాం, తిట్టు వద్దులే. సీఎం ఎన్టీఆర్ సవాల్ చేసినప్పుడు ఎవరు వచ్చి పైకి వచ్చి నువ్వు ఓడిపోతే మీసం తీసుకుంటావు సీఎం ఎన్టీఆర్ చెప్పే వాడు వచ్చి పైకి వచ్చి మాట్లాడాడండి. తిట్టు వద్దులే, అతనికి పిలిచిన పైకి మంచిగానే మాట్లాడదాంలే. చూడు ఏదో మంచి కార్యం జరిగింది, దానికి మన వంతు హ్యాపీ. లేదు కరెక్ట్ దర్బార్ అన్న నువ్వు చెప్పింది అక్షరాలా కరెక్ట్ అన్న. ఎందుకంటే అతను 70,000 80,000 టికెట్లకి ముగ్గురికి రేపైనా ఇస్తాను అన్నాడు. రేపైనా ఇస్తాను రెడీ అయ్యాడు. దర్బార్ అని చెప్పింది కరెక్టే. ఎన్టీఆర్ శాంతంగా ఎందుకు కానీ నువ్వు చెప్పింది కరెక్టే. నా ఛాలెంజ్ కి ఎవరైనా స్వీకరిస్తే రండి పైకి అడిగాను ఇందాక, ఎవరు రాలేదు. వాస్తవం నువ్వు తీవాల్సిన పర్లేదు, తీవాల్సిన పర్లేదు, రాలేదు పైకి. సరే బాలకృష్ణ అన్న చెప్పు ఎన్టీఆర్ చూడు, దర్బార్ అన్న ఒక పొల్లుగున నీకు తప్పు లేకుండా చెప్పినాడు. ఏమని పార్టీల విధంగా లేదు, ఆ ఆడపిల్లకి న్యాయం జరుగుతుందంటే నువ్వు కూడా వేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేస్తాడా ఎన్టీఆర్ వాళ్ళు ఇక్కడి దీంట్లో మీసాలు లేవు, దీంట్లో మీసాలు లేవు, గడ్డాలు లేవు, ఎవరికి సంబంధం లేదు దీంట్లో. ఒక మంచి కార్యంలో నువ్వు అడిగేసినావు బాలకృష్ణ. ఈ మంచి కార్యము ఈ ఆడబిడ్డ అనేది ముందుకు తెచ్చినాడు. ఇది ఎన్టీఆర్దే, ఎవరు మిషాలు తీసుకోండి గడ్డాలు తీసుకోండి అని నేను ఏమి ఇవ్వను, నా ముఖం చూసి ఒకటి నేను ఏం చేయదన్నాడు. కానీ ఎన్టీఆర్ ప్రోత్సాహం వల్లే ఇంతవరకు వచ్చింది. ఈ స్వాగత్ అని చెప్పి వీడియో పెట్టరా, స్వాగత్ ఇది నువ్వు చేసిన మంచి పనే. మ్యాటర్ క్లోజ్. సూపర్ నువ్వు మెచ్చుకోవాలి. వాళ్ళు చెప్పుకోవచ్చు పార్టీ లేవు, ఆడేటప్పుడు ఏ పార్టీ లేదు, నా పార్టీ అని ఎవరు చెప్పలేదు, అవసరం లేదు. చెప్పేది వాళ్ళిద్దరు ఒకటే అని. కానీ మీ పార్టీలో మీ నాయకుడు చెప్పింది ఏది, మంచి కార్యం ఆడ ఉంటే ఆడ ఉండమని. అదే పనిగా మీ కార్యకర్తలు గాని, నీ సోదరులు గాని, నీ తోటి సోదరులు అందరూ కూడా ఆ మంచి కార్యం ముందుకు పోవాలని ఒక అడుగు వేసినారు. దాంట్లో తప్పేం లేదు, దీంట్లో పార్టీ పరంగా లేదు. నువ్వు సవాల్ వదిలినప్పుడు ఎవడు సవాల్ రాలేదు, ఇక్కడ సవాల్ లేదు. ఇక్కడ జరిగింది ఒకటే, నువ్వు ఏం చెప్పుకున్నావు ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది. ఒక నిమిషం దర్బార్ అన్న మాట్లాడుతున్నారు, దాని తర్వాత మనం ఒక నిమిషం తరన్నా, అది కాదన్నా తరన్నా, ఈడ వచ్చేసి స్వాగత్ స్వాగత్ అని చెప్పి స్వాగత్. ఎందుకంటే మంచి పని సూపర్. ఈ మంచి పనికి నువ్వు ఒక అడుగు వేసినావురా, ఈ సిమెంటర్ ఈ అడుగు నీదే. ఆ అమ్మాయికి ఆ బిడ్డలకు ఈ వెలుగులో తెచ్చింది నువ్వే. ఆ వెలుగులో వాళ్ళకు ఇంటికాడ కూడా వెలుగు చూపిస్తా అని చెప్పి ముందడుగు వేసినాడు. హ్యాపీగా ఫీల్ అవ్వు, దీంట్లో బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఒకరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. హ్యాపీగా ఉండు, కొత్త సంవత్సరము కొత్తగా ఉండు, నువ్వు బాగుండు, అందరూ బాగుంటారు, కార్యకర్తలు మీ కార్యకర్తలు బాగుంటారు, మీ సేబులాసులు తమ్ముళ్ళు అందరూ అన్న అందరూ బాగుంటారు. ఆ మంచి కార్యము చెప్పంగానే నాకు మనసు చలి చేసింది. ఏమని సిమెంట్ గుర్తు పెట్టుకో, నాకు మనసు చలి చేసి నేను కూడా ఆడ ఓటు చేసిన. ఎందుకు ఆ అమ్మాయికి ఆ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పి నా ఓటు కూడా అట్టే చేసిన. అర్థం చేసుకో. నాకు తెలుసు ఉండవు. బాలన్న అన్న ఒక నిమిషం, నా దర్బార్ అన్న మాట్లాడేటప్పుడు ఎవరైనా మధ్యలో మాట్లాడితే వాళ్ళు తప్పు చెప్పలేదు కానీ సీఎంఆర్ ఒకటి గుర్తు పెట్టుకో, ఒక మంచి కార్యక్రమం. సర్లే అబ్బా, నేను మిషన్ తిప్పుకోవాలి, నేను తీసుకుంటా పోరా. రేపు నేను ఎవడన్నా లంజా కొడుకు ఏమన్నా సపోర్ట్ పోస్తే మిషన్ తిప్పుకుంటే ఆడబిడ్డలు ఆడబిడ్డ ఇద్దరు అంటే తల్లి కూతురు ఒక బిడ్డ
వాళ్ళ ముగ్గురు కోసం 8 నిమిషాలు తీసుకుంటా పోరా మడ్డ అయ్యో, నేను తీసుకుంటా పోయి ఎన్టీఆర్, నీకు అంత ఫీల్ అయితే నేను తీసుకుంటా పోరా మంచి కార్యం కోసం గుండు గుచ్చుకుంటా పోరా ఎన్టీఆర్. గుండు గుచ్చుకుంటా పోరా మంచి కార్యం కోసం అడ్డైందా అయ్యా ఒక మాట అన్నా. తప్పు. దీంట్లో బాధపడేది ఏం లేదు నేనే తీసుకుంటా. మంచి పని కోసము ఈ మీసాలు గడ్డలేదురా, మళ్ళీ ములుగుతాయరా. ఆడ మంచి కాలం నడిచింది కాబట్టి సబ్సే కరింగే సబ్బా స్వాగతాన్ని స్వాగత పల్లి అంతే కలాస్. దాంట్లో బాధపడాల్సి ఏం లేదు. కొత్త సంవత్సరము హ్యాపీగా ఉండు, నీ పని నీ సేవా కార్యక్రమం నువ్వు చేసుకో, నీ సేవా కార్యక్రమం నువ్వు చేసుకో. మంచి జరుగుతానంటే మనం బాధపడడం తప్పేం లేదు. ఆడ బాధలు ఏం లేదు. మంచి జరుగుతాన్ని సంతోషపడు. కొత్త సంవత్సరము హ్యాపీగా ఉండండి, ఎవరేం బాధపడకండి, ఓకేనా? కానీ అన్న దర్బార్ అన్న, కానీ నా నుంచి ఒక సలహా అన్న. పక్కన వాళ్ళు ఏం ఆడుకున్నారు పట్టించుకోతురే. ఒక నిమిషము అన్న, అందరికి అస్సలాం వాలేకుం. వాలేకుం సలాం. మా వైసీపీ కార్యకర్తలు ఒక మంచి పనికి కొంచెం తగ్గుతారు, ఓకే? ఒక మంచి పని జరిగితే మా వైసీపీ కార్యకర్తలు కొంచెం తగ్గుతారు, వీళ్ళే హెల్ప్ చేస్తారు కావాలంటే, ఓకే? మేమందరం ఓకేనా అన్న? ఇంకోటి మా దర్బార్ అన్న ఈరోజు ఏం చెప్పాడంటే, న్యూ ఇయర్ ఎవ్వరు కూడా బాధ పడకూడదని ఒక మాట చెప్పినాడు. ఇద్దరికి గేమ్ లేకుండా ఇద్దరికి గిఫ్ట్లు ఇస్తా అన్నాడు మా దర్బార్ అన్న, ఓకే? ఆ లంజా కొడుకు బిగ్ బాస్ సంబంధంగా వాడు వ్యూవర్స్ కోసము ఏమి జనాల్లో చుచ్చులు పెట్టాడు, ఓకే? ఇంకో మాట నా చెప్పేది, మా దర్బార్ అన్న కానీ ఎవరైనా ఇండైరెక్ట్ గా తిడితే మీ చెల్లెలు పూకు కోసి కారం పెడతాం. ఇండైరెక్ట్ గా తిడితే కొడగలరా మా దర్బార్ అన్న ముందే చెప్పినాడ్రా, ఓకే? ఈ రోజు ముందే ఒక నిమిషం దర్బార్ అన్న, లేదు మా దర్బార్ అన్న ఈ రోజు ముందే కాకుండా ఈ రోజు నా దర్బార్ అన్న ఒక నిమిషం, ఈ రోజు ఎవరు హట్టు కాకుండా ఇద్దరికి గిఫ్టులు ఇస్తా అని ముందు అనౌన్స్ చేశాడు 8 గంటలకే. ఆ లంజా కొడుకు బిగ్ బాస్ అని మహబూబ్ బాషా మెంటల్ నా చిల్లర్ నా కొడుకు వినలేదు, ఓకే? వ్యూవర్స్ కోసం మన అమ్మ పువ్వు దిగించుకున్నాడు ఈ రోజు, ఓకే? ఇప్పుడు మీరు మాట్లాడదు దర్బార్ అన్న. ఆ బిగ్ బాస్ కానీ ఎవరైనా దింగాలంటే బిగ్ బాస్ కానీ దింగండి. ఉండు, అజయ్ వస్తాడు. అజయ్ తీసుకున్నాడా? ఎవరు మాట్లాడండి, ఒక్క నిమిషము. చెప్పు అజయ్. ఇప్పుడు కాదు ముబారక్, నీకేం చెప్పినా ఇది పార్టీలకు అతీతంగా ఎవరు ఎక్కువ ఆ బిడ్డలకు న్యాయం చేస్తే, ఎవరు ఎక్కువ న్యాయం చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తామని అజయనా, నేను వైసీపీ కార్యకర్త, నిన్నే ఓటు వేసా పెద్ద నా ఊరికి, ఓకే? మంచి పని జరుగుతుంది, మేము తగ్గుతాం నా వైసీపీ కార్యకర్తలము, మేమే మా నాయకుడు మా జగనన్న నాయకుడు నేర్పించింది ఇదే, ఓకే? నువ్వు లైవ్ పెట్టి దేనికి తిట్టినావు? లైవ్ పెట్టి దేనికి తిడుతున్నావు? ఎందుకు తిట్టినావు? ఓ అదే నా మాట వినిపిస్తుందా నీకు? చెప్పునా. ఇప్పుడు 20,000 సీఎం ఇంటర్ తరపు నుంచి జాకీర్ వచ్చేసి ఇంతమందికి భోజనాలు 20,000 ఆడబిడ్డకు అని చెప్పి అనౌన్స్ చేస్తానే, ఈడు వచ్చి ఆడబిడ్డకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈడు దాని గురించి మాట్లాడినాడు, ముందుకు వచ్చినాడు, అర్థమైందా? ఈ 20,000 కాకుండా పెద్దనాగురు ముందే ఆడ 5 నిమిషాలు చెప్పక అదే మాట ముందు చెప్పింటే కన్నా సీఎం ఇంటర్ గాడు పెద్దనాగురుకు సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు లవ్లీ హరీఫ్ ఏమన్నాడు, మేమేమంటేనా మంచి అడిగితే ముందుకుంటామన్నప్పుడు వాడు కూడా ముందు రావచ్చేమో. అప్పుడు పెద్దనాగురు చెప్పలేదు, భోజనాలు చెప్పినాడే కానీ, భోజనాలు ఇస్తానని చెప్పినాడే కానీ ఈ ఆడబిడ్డకు సాయం చేస్తానని చెప్పలేదు. కాబట్టి ఈడు ఆ విధంగా ప్రచారం చేసినాడు. తర్వాత ఆ లైవ్లో 5 నిమిషాల్లో ఆ ఆడబిడ్డలకు ఆ బిడ్డలకు పుట్టిన బిడ్డలు కూడా ఇంటికి పంపిస్తానని చెప్పి పెద్దనాగురు ఎప్పుడు చెప్పినాడు. ఆడ మనసు మార్చుకున్నారు. నేను అలాంటి నేనే మార్చుకున్నా మనసు. ఆ విధంగా చాలా మంది మార్చుకుని ఉంటారు అజయ్. దాంట్లో సీఎం ఇంటర్ ఓడిపోయినాడని చెప్పి ఆడ గెలిచినాడని చెప్పి అదేం లేదు. ఆడ ఒక ఆడబిడ్డకు ఒక మాట దర్బారన్ ఒక మాటనా నా అల్హమ్దుల్లా మా సీఎం ఇంటర్ ముందు ఆ ఆడ మనిషిని తీసుకొచ్చినాడు ముందరికి టిక్ టాక్ లో సోషల్ మీడియాలో హెల్ప్ చేశాడు. సీఎం ఇంటర్ ముందు తీసుకొచ్చి లేకపోతే ఎవరు తెలుసునా చెప్పండి. మా సీఎం ఇంటర్ అనే తీసుకొచ్చినాడు భయ్. అవును
తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి హెల్ప్ అడిగి మా సీఎం ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా. చేయని ఇప్పుడు ఆ హెల్ప్ చేస్తాడనే కదా ఇప్పుడు అక్కడ న్యాయం జరుగుతుంది కదా, ఓట్లు అందరూ అక్కడ వేసినాడు. వీడు నన్ను ఎందుకు తిట్టాలా? ఇప్పుడు ఇతను నాకు ఎందుకు తిట్టాడు? దానికి దర్బారన్న ఒక నిమిషం నా దారికి సమావేశం ఒక నిమిషం ఆగునా. నువ్వు చాలా డబుల్ గేమ్ ఆడుతున్నావునా? నీ గురించి ఇప్పుడు కనుక్కున్నా, నువ్వు చాలా డబుల్ గేమ్ ఆడుతున్నావు. ఇది వచ్చి పద్ధతి కాదునా. ఏం పద్ధతి? ఏం డబుల్ గేమ్ ఆడినావు? ఏం డబుల్ గేమ్? నువ్వు ఏం డబుల్ గేమ్ ఆడుతున్నావు? అదే ఏం డబుల్ గేమ్? ఏం డబుల్ గేమ్ ఆడుతున్నావు? ఇప్పుడు లైవ్ లో చెప్పావు నువ్వు. ఏంది చెప్పు నువ్వు సవాల్ చేసి నేను న్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటా అని చెప్పిన ముందుగానే. నేను ఏ పార్టీ తీసుకున్నా? నీ అమ్మ పూకులో నమ్మట గుర్తమీరా? నీ తల్లి పూకులో నమ్మట, నీ తల్లి పూకులో నమ్మట. ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందన్న లంజా కొడక నేను అతని. అట్లాంటప్పుడు నువ్వు ఎక్కువ చెప్పాలి లంజా కొడక. రే సీఎం ఎన్టీఆర్ నీ అమ్మ పూకు తెంగేస్తా మాట్లాడినా ఉంటా. నీ అమ్మ గుద్ద లంజా కొడక, నీ అమ్మ గుద్దలో నా మడ్డ. అట్లాంటప్పుడు చెప్పేది ₹1,00,000 ప్రకటించుంటేవరా లంజా కొడక? నువ్వు ₹1,00,000 ప్రకటించుంటేనే నీ అమ్మ భోసరాలు నా మడ్డ మాట్లాడుతున్నావు. నీ అమ్మ పూకులో నా మడ్డ, నీ అమ్మ గుద్ద దగ్గర సరే సీఎం అంటారో నీ అమ్మ పూకులో నా మడ్డ, నీ అమ్మ గుద్దలో నా మడ్డ. చిల్లర లంజా కొడుకురా నువ్వు, చిల్లర లంజా కొడుకు. నీ అమ్మ పూకులో నా మడ్డ. నువ్వు ఆ కండ వేసుకొని నువ్వు రా చేసేది. ఆ కండ వేసుకొని నువ్వు పానాలు తీసుకొని నీ అమ్మ పూకులో నా మడ్డ, నీ అమ్మ పూకులో నా మడ్డ. నువ్వేం చేసినావురా? నువ్వేం చేసి నీ అమ్మ పూకు దింగేస్తా. దించితే నీ అమ్మ నోట్లో ముడ్డ పెడతా. దించినావంటే నీ అమ్మ పూకులో నా మడ్డ, నీ తల్లి పూకులో నా మడ్డ. అదే బిడ్డల కోసం రా ఎక్కువ ఇస్తా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసినాము. నీ అమ్మ పూకు, నీ అమ్మ నీ పిల్లని నీ బిడ్డలందరినీ ఆడ బస్ స్టాండ్ మండ పెట్టి తెంగుతున్నారు చూడు. నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ అమ్మ దాంట్లో నా ముడ్డ, నీ అమ్మ గుద్దలో నా ముడ్డ. కండవ తీరా నీ అమ్మ గుద్ద దించితే నీ అమ్మ తెంగేస్తా. నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ తల్లి పూకులో నా ముడ్డ. కండవ తీరా నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ అమ్మ సీఎం ఎన్టీఆర్ అంట. నీ అమ్మ పూకులో నా ముడ్డ. మాట ఇచ్చినప్పుడు మాట కరెక్ట్ ఉండాలి లంజా కొడక. నీ తల్లి పూకులో నా ముడ్డ. మాట ఇచ్చినప్పుడు మాట కరెక్ట్ ఉండాలి. నీ అమ్మ పూకులో నా ముడ్డ. అట్లా లంజా కొడుకు చెప్పాలరా లంజా కొడక. ₹1,00,000 అడ్వాన్స్ చేయాలా? ఎందుకు చెప్పాలరా? నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ అమ్మ దాంట్లో నా ముడ్డ, నీ అమ్మ కంకల్లో నా ముడ్డ, నీ అమ్మ రొమ్మలో నా ముడ్డ. ఇటు సీఎం ఎన్టీఆర్ అంటే నీ అమ్మ పూకులో నా ముడ్డ. ఎక్కడ నీ సీఎం ఎన్టీఆర్? నీ అమ్మ పూకు దింగేస్తా. నీ అమ్మ గుద్దలో నా ముడ్డ, నీ తల్లి పూకు, నీ అమ్మ పూకులో నా ముడ్డ. నిద్ర లేస్తే కండవా చూపించుకొని బతికే నా కొడుకు నువ్వురా. నిద్ర లేస్తే కండవా చూపించి బతికే నా కొడుకు మేము ఆటలేదురా. నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ అమ్మ పూకులో నా ముడ్డ. నిద్ర లేస్తే కండవా చూపించుకొని బతికే నా కొడుకు నువ్వురా. నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ తల్లి పూకులో నా ముడ్డ. న్యాయం ఆ పిల్లలకు న్యాయం ఎక్కడ జరిగితే చెప్పేదిరా ఎరుపుకులు అని కొడుక. చెప్పేదిరా చెవులు మూసుకురా. నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ అమ్మ పూకులో చూడు. నీ అమ్మ పూకులో చూడ. నీ పిల్లని పూకులో ఇది పెడతా నీ పిల్లని పూకుల ఇదే పెడతా. నీ పిల్లని పూకుల పట్టకపోయినా నీ పిల్లని పూకులో నా ముడ్డ, నీ తల్లి పూకులో నా ముడ్డ. నీ అమ్మ సీఎం అంటారు. నీ పిల్లని పూకులో ఇది పెడతా. నీ అమ్మ పూకుది కండవా తీకున్నా అంటే నీ అమ్మ నోట్లో ముడ్డ పెట్టి చూడ. ఈ బూట్ చూస్తావు నీ పిల్లని పూకులో. నీ పిల్లని పూకులో దూరిపోతుంది. నీ పిల్లని పూకులో నా ముడ్డ సీఎం అంటారు. నీ అమ్మ గుద్దలో నా ముడ్డ, నీ అమ్మ నోట్లో నా ముడ్డ. నీ అమ్మ పూకులో నా ముడ్డ ఇదే పెట్టు. నీ అమ్మ పూకులో నా ముడ్డ. నీ అమ్మ దింగేస కులాల గురించి మాట్లాడి నీ తల్లి పూకులో నా ముడ్డ. నీ అమ్మ కుద్దు దింగుతా. నీ అమ్మ సీఎం అంటారు. నీ అమ్మ దిగుతా కులాల గురించి ఒకసారి మాట్లాడితే ఇదే పెట్టి చూస్తా. నీ అమ్మ పూకులో నా ముడ్డ లంజా కొడతా. చిల్లర లంజా కొడతా. చిల్లర బతుకు బతుకుతాను. నీ అమ్మ పూకులో నా ముడ్డ, చిల్లర బతుకులో నా ముడ్డ. నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ అమ్మ కుద్దు దింగుతారు. తల్లి పూకులో నా ముడ్డ. ఒకసారి మాట్లాడినా మెట్టుతో మెట్టు నీ అమ్మ పూకులో నా ముడ్డ. చిల్లర లంజా కొడతా. నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ అమ్మ కుద్దులో నా ముడ్డ. నీ తల్లి అందరూ ఓట్లు గెలిచిన లంజా కొడతాను. ఎవరిగా సీఎం అంటారు? నీ అమ్మ కుద్దులో నా ముడ్డ, నీ అమ్మ నోట్లో నా ముడ్డ, నీ తల్లి పూకులో నా ముడ్డ, నీ తల్లి తలకాయలో నా ముడ్డ, నీ తల్లి రొమ్మలో నా ముడ్డ, నీ పిల్లని పూకులో నా ముడ్డ. లంజా కొడక సీఎం అంటారంట. నీ అమ్మ పూకులో నా ముడ్డ. నీకేం నా ముడ్డ తెలిసిన? నీ అమ్మ పూకులో నా ముడ్డ. నీకేం నా ముడ్డ తెలిసిన? నీ అమ్మ పూకులో నా ముడ్డ, నీ తల్లి పూకులో నా ముడ్డ. నీ కూతురు పూకులు ముడ్డ పెడతారా? నీ అమ్మ కుద్దులో నా ముడ్డ. నీ కూతురు పూకులు ముడ్డ పెడతారా? సీఎం అంటారు. నీ
అమ్మ గుద్దులో నమ్ముట నీ అమ్మ అజయ్కి నమ్ముట కిందికి దింపేసండి. పెట్టుకొని అమ్మ గుద్దులో అజయ్కి కిందికి దింపేసండి. నీ అమ్మ గుద్దులో నమ్ముట గుర్తు పెట్టుకొని నీ అమ్మ గుద్దులో నమ్ముట నీ అక్క నీ అమ్మ గుద్దులో నమ్ముట అన్న ఒక నిమిషం ఇంకా ఆగునా. బతుకున్నావరా ఇంకా బతుకున్నావు నీ ఒక నిమిషం ఆగునా. చేరు నీ అమ్మ పూకుల ముట్ట ఇంకా బతికినావా నీ అమ్మ గుద్దులో నమ్ముట చచ్చిపోయినా ఇంకా బతికినావా బతికినావంట నీ అమ్మ పూకుల నమ్ముట నీ అమ్మ నోట్లో నమ్ముట నీ యొక్క కండవా తీరా నీ అమ్మ బయసిన మాకు కార్యకర్తలు బయసిన కండవా తీరా నీ అమ్మ రే అజయ్ ఒక నిమిషం ఆగురా. రే నీ అమ్మ కండవా తీరా నీ అమ్మ పూకుల నమ్ముట కండవా తీరా లంజ కొడక కండవా తీరా నీ అమ్మ పూకుల నమ్ముట కండవా తీరా నీ అమ్మ ఒరే అదిలో నీ అమ్మ పూకు దిగుతారు అదిలో నీ అమ్మ గుద్దు దిగుతారు నీ అమ్మ గుద్దులో నమ్ముట నీ చిల్లర పూకుల నమ్ముట చిల్లర లంజ కొడకలారా నీ అమ్మ పూకు దిగుతారు నీ అమ్మ పూకుల నమ్ముట నీ అమ్మ పూకుల నమ్ముట నీ అమ్మ పూకుల నమ్ముట ఒరే అదిలో నీ అమ్మ పూకు దింగిలో నీ అమ్మ గుద్దులో నమ్ముట నీ అమ్మ నీ అమ్మ గుద్దులో నమ్ముట నీ అమ్మ సంకల నమ్ముట నీ అమ్మ ఒరే లంజా ఉడగారి అదే నీ అమ్మ మీ పిల్లల పూకులో పెట్టు లేకుండా మీ కూతురు పూకులో పెట్టు నీ అమ్మ పూకులో నా ముట్ట ఏమరా లంజా ఉడగా కండవా తీరా నీ అమ్మ ఆ సెల్ ఫోన్ తుడుచుకోరా నీ అమ్మ ఎంగిలంతా సెల్ ఫోన్ చూసుకోరా నీ అమ్మ పూకులో నా ముట్ట సెల్ ఫోన్ తుడుచుకో సెల్ ఫోన్ తుడుచురా నీ అమ్మ పూకులో ఉంటా సెల్ ఫోన్ తుడుచురా నీ కులాలు మాడితే నీ అమ్మ పూకు తెంగేస్తా కులాలు మాడితే నీ అమ్మ పూకులో ముట్ట పెడతా నీ అమ్మ లంజా ఉడక నీ అమ్మ దాంట్లో నా ముట్ట నీ అమ్మ గుద్దలో నా ముట్ట అదే నీ పిల్లని పూకులో పెట్టు మీ పిల్లం పూకులో పెట్టదే మీ పిల్లం పూకులో పెట్టు మీ పిల్లం పూకులో పెట్టురా మీ పిల్లం పూకులో పెట్టు మీ తల్లి పూకులో నా ముట్ట ఏం బా పెద్ద మనుషులు అంటారు వాడు కులాలు మాడుతుంటే ఎట్టింటారు ఎవరు పెద్ద మనిషి అలా వాడు కులాలు మాడుతుంటే కిందికి దింపేసాను. ఏంది ఈసారి చెప్పు ఈసారి చెప్పరా చిల్లర లంజా ఈసారి చెప్పు ఈసారి చెప్పరా నీ అమ్మ కిందికి దింపేనా ఏంటన్నా ఒక్క నిమిషం ఆగునా ఏంటన్నా ఒక్క నిమిషం ఆగు. వద్దు నా మీద రెస్పెక్ట్ ఉంటే ఒక నిమిషం ఆగు. రే అజయ్ గా నా కొడుక ఇంతకు ముందు నీకు వార్నింగ్ ఇచ్చిన ఇప్పుడు వార్నింగ్ కాదు నీ అమ్మ నోట్లో మడ్డ పెట్టి కొడతావు నా కొడుక నువ్వు ఇయాడు ఉండవు నా కొడుక నాకు ఫోన్ చేయరా నువ్వు నీ అమ్మ పుక్కులో నా మడ్డ ఏంద్రా నా కొడుక నువ్వు వైసీపీ నా కొడుక వైసీపీ పరువు తీసావు ఏమరా నా కొడుక నువ్వు నీ అమ్మ పుక్కులో నా మడ్డ నీ అమ్మ రబ్బుల్లో నా మడ్డ आदिलना ఒక నిమిషం నా जुटके लेला गाता है असल एनटीआर खंडवा काटने की जरूरत नहीं मिशान काटने की जरूरत नहीं है पाटा नया नहीं అదే కదా నా తరా అన్న చెప్పేది రాలే కండువా కండువా మిసాలు ఎన్టీఆర్ అది అజయ్ అదే కదా నా చెప్పేది తరాన్న మిసాల్ తీ కండువా తీ అని చెప్తున్నాడు కదా పార్టీలు లేవయ్యా ఇక్కడ రే అదిందా తరన్నా మీరు పెద్దలు నా గౌరవం ఇస్తాండా కండవా తీను మీసాలు తీను రే అజయ్ ఎవరు చెప్పారు బాలకృష్ణ ఒక నిమిషం నాకు ఎవరు ఫోన్లు చాకండి నేను పక్కా జగనన్న వీర అభిమాని నా అన్న కోసం నేను ప్రాణమైనా తీసుకుంటా రే అజయ్ నీ అమ్మ అజయ్ తరనా ఒక 2 నిమిషాలు నువ్వు పెద్దోడు నాకన్నా నేను చిన్నోడిని రే అజయ్ నీ అమ్మ పుగులు నా ముడ్డ కింద కామెంట్లు పెట్టే లంజా కొడుకులు ఈ అజయ్ లంజా కొడుకు సీఎం ఎన్టీఆర్ మీసం తీస్తా అని చెప్పి 260 మందిని చెప్పినాడు రా ఎవరైనా మీ అమ్మ పుగులు నా ముడ్డ ఎవరైనా నా సవాల్కి మీరు సిరిగురించండి ఎవరైనా పైకి వచ్చి మాట్లాడితే సీఎం ఎన్టీఆర్ మాట్లాడతాడు నీకుంటే నీ అమ్మ ఏ పొద్దు టైర్ వేసుకుంటాడో నీ అమ్మ ఏ పొద్దు టైర్ తీసుకుంటాడో అదిలనా ఒక నిమిషం నా అజయ్ ఒక నిమిషం రే అజయ్ సుర్రాలో ఉంటా జమాల్పల్లి సికిదినే మండలం కడప డిస్టిక్ బొడుదలపల్లి నా నంబర్ ఏమైనా కావాలంటే రాసుకో 65616066 ఇదే రే అజయ్ నీ అమ్మ పుగులు నా మొడ్డ ఇదే దర్వారన్న నీ చెల్లి కావచ్చు నీ అక్క కావచ్చు నీ బంధువులు కావచ్చు 2,10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన లంజా కొడుక అది కాకుండా నా నాయకుడు ఫోటోని ఐడిలో పెట్టుకుని అనుకో పాత సీఎం ఎన్టీఆర్ని చూస్తావు నువ్వు ఒకరోజు పెడతా ఉండవు ఏమో 116 రోజులు నీ అమ్మ ఏ రోజు బాత్రూంలో పోతాదో నీ అమ్మ ఏ పొద్దు ఎరుగుతాదో నీ అమ్మ ఏ పొద్దు డైర్ వేసుకుంటాదో నీ అమ్మ ఏ పొద్దు రే గాండు నా కొడక మా వాళ్ళు కొట్టేదానికి వచ్చి బయటకు రాని లంజా కొడుకు బేవార్స్ నా కొడుకు లుచ్చ నా కొడుకు నువ్వు ఇదే హబీబ్ డార్లింగ్
ఇండియాలో ఉన్నాడు, కనుక్కో. నేను ఎప్పుడు డార్లింగ్ అని చెప్తా. హబీబ్ డార్లింగ్ నా ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్నే లేవు పెట్టి మొగోడు మాదిరి నిలబడింది సీఎం ఎన్టీఆర్ రా కొడక. రే అజయ్, రే వైసీపీ కార్యకర్తలు కొంతమంది మీరు మీ అమ్మ పువ్వులో వచ్చి ఇది పెట్టి కొడతా మా నాయకుడు ఫోటో పెట్టుకొని మా నాయకుడు గురించి మాట్లాడితే మీ అమ్మ పువ్వు బరాబర్ దెంగుతా. రే కొంతమంది లంజా కొడుకులరా, అందరూ కాదు, కొంతమంది మీ అమ్మ గల్ల పువ్వులో నా మొడ్డ నాది కింద ఈ సీఎం ఎన్టీఆర్ ఆతు పెళ్ళుకోండి. నేను జైన్ ఎవరికి తీసుకొని ఉన్నా, నలుగురు ఉన్నారు, తారా అన్న, బాషా అన్న, కింగ్ అన్న, తేజ అన్న. ఓకే, ఎవరికి తీసుకొను సవాల్ చేసి చెప్తాండా. సీఎం ఎన్టీఆర్ ఓడిపోతే మీసాలు తీసుకుంటా అని చెప్పిన ఏకైక మొగోడు సీఎం ఎన్టీఆర్ డగోమో. ఏ లంజా కొడుకు మా సవాల్కి సిరిగిసినాడో వాడు పైకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. కూడదు అంటే ఏమి మీ అమ్మ పువ్వు సీఎం ఎన్టీఆర్ బరాబర్ ఫేస్ చూపించి దెంగుతాడు, ఇండియాకి పంపించుకుంటాడో లేకుంటే మీ అమ్మ పువ్వులట దురుసుకుంటాడో నాకు ఇబ్బంది లేదు. ఓకే రే అజయ్ కొడక, ఒక్క మాట గుర్తుపెట్టుకో, కర్రీ లంజా కొడక. రే నీ మాదిరి కండవ వేసుకున్నప్పుడు ఒక మాట, మీసం తిప్పినప్పుడు ఒక మాట మాట్లాడరా సీఎం ఎన్టీఆర్. నీ అమ్మ తాగుడుపోతూ అమ్మ పుగ్గుల నామట. ఇదే దర్బారన్న నీ కుటుంబానికి నీకు సంబంధించిన వాళ్ళకి 2,10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? నీ అమ్మ గాండు పుగ్గుల నామట లంచా కొడక. నువ్వు వచ్చి మాట్లాడుతా ఉండు ఇక్కడ వచ్చి అమ్మ పువ్వు మీద పడింది ఉమ్మినా నీ అమ్మ ఉండు పుడుస్తా నీ అమ్మ పుగ్గుల ఉండు. నీకు నీ అమ్మ తాగుడుపోతూ అమ్మ పుగ్గుల నామట లంచా కొడక ఉండరా. నీ అమ్మ పుగ్గుల నామట ఎవరికి నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడుతా ఉన్నావు లంచా కొడక. తురుసా ఉండు, ఒక నిమిషం ఉండు, తురుసా ఉండు. ఇది ఉమ్మి నీ అమ్మ పువ్వు. నేను కూడా నల్లగా కనిపిస్తాను, వైట్ గా ఎర్రగా ఉండు అమ్మ పువ్వు. నేను మళ్ళీ ఆడోళ్ళు ఎవరన్నా ఏంది నల్లగా అయిపోయినాడు సేమ్ అంటారు లంజా కొడక. రే 116 రోజులు ఉండునా ఎవరు నాకండి 116 రోజులు. రే అజయ్ లంజా కొడక, కర్రీ లంజా కొడక. మా వాళ్ళు కొట్టేదానికి వస్తే లంజా కొడక, బయటికి రాని లంజా కొడుకు, లఫూట్ నా కొడుకు, బేవారస నా కొడుకు నువ్వురా. ఏ శాలిలో లొకేషన్ పెట్టా ఏమన్నా లంజా కొడక, శాలిని ఉండా చూడదు మద్బాక్. ఇది నీ అమ్మ పుగుల నామడ్డ నాయకుడు కోసము ఈ మీసమైనా తీసుకుంటా, ఈ కండవ తీసానికి సిద్ధం లంజా కొడక. నీ మాదిరి నీ అమ్మ పుగుల నామడ్డ జగనన్న ఫోటో పెట్టి ఏడన వచ్చి. రే కొంతమంది మీరు వైసీపీ కార్యకర్తలు చెప్పుకొని, అతను ఎవరు జాకీరు ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు ఏమి అయినా కూడా